శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా మనకుండే స్థలం మొత్తం నిర్మాణం చేసుకోవచ్చా అంటే, ఇక్కడ స్థలం మొత్తం అంటే ఇప్పుడు 100 గజాలు ఉంటే 100 గజాలు, 200 గజాలు ఉంటే 200 గజాలు, 300 గజాలు ఉంటే మొత్తం అంటే ఎక్కడా కూడా వదలకుండా ఎండ్ టు ఎండ్ పిల్లర్స్ కట్టి సాధ్యమైనంత వరకు అంటే ఏది వదలకుండా చుట్టూ భాగాలు సాధ్యమైనంత వరకు ఇది 100 గజాలు 150 గజాల లోపు ఉన్న స్థలాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ దానివల్ల అయితే వాస్తు పరంగా వైబ్రేషన్ అయితే ఉండదు. ఎప్పటికైనా కానీ అలా కట్టుకున్న గృహం అమ్ముకోవటం అయినా జరగాలి, లేదా దాని నుంచి మనకి ప్లస్ అనేది ఏమి ఉండే పరిస్థితి ఉండదు. ఎప్పటికైనా అంటే ఉన్నంతసేపు అంటే 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఇలా చూస్తాం. ఈ మధ్య ఏంటంటే కమర్షియాలిటీ వాళ్ళు అలానే కడుతున్నారు, లేదు మళ్ళీ మనం ఎప్పుడు కట్టుకోగలుగుతాం లేదు అని చెప్పి నార్మల్గా రెసిడెన్షియల్గా ఉండేవాళ్ళు కూడా అదే విధంగా కడుతున్నారు. సో 2 పద్ధతుల్లోనూ కూడా ఎక్కడ కూడా మనకి అది వైబ్రేషన్ అనేది ఉండదు. కొద్ది కాలానికి అదైనా ఇదైనా వాళ్ళు మళ్ళా అమ్ముకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎంత స్థలం ఉన్నా కూడా మనం ఎంత భాగం అయితే ఏదైతే మనం కాస్త తూర్పు భాగంలో కావచ్చు, ఉత్తర భాగంలో కావచ్చు, పడమర దక్షిణం ఏ భాగంలో అయినా కానీ కొంత మనకున్న స్థలంలో దాన్ని వదిలి మీరు పైన స్లాబ్ వేసినా కానీ దాన్ని ఇంటి భాగంలో కలుపుకోకుండా చుట్టూ తిరిగే విధంగా కొంతన్నా మన స్థలం వదులుకోవటం అనేది అది లాంగ్ అంటే ఎక్కువ కాలం మనకి దాని వల్ల పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఉన్న స్థలం మొత్తం అదంత ఆక్రమించేసి మనం ఎక్కడా కూడా అటు ఇటు జరిగే పరిస్థితి లేకుండా హద్దుల్లో కానీ అట్లా నిర్మాణం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. సాధ్యమైనంత వరకు ఎంతో కొంత స్థలాన్ని మనం చుట్టూ తిరిగే విధంగా వదులుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.